నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా యామిని. గురుగారు ఈ 2025 సంవత్సరంలో అసలు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? మనకి ఈ 2025 సంవత్సరంలో కొన్ని గ్రహాలు మారుతున్నాయి. ప్రధాన గ్రహాలు. మామూలుగా ఇప్పుడు మనకి శని వక్రించి కుంభరాశిలో ఉన్నాడు. అటువంటి ఆ శని మనకి మార్చి 29వ తేదీన 2025 సంవత్సరంలో కుంభరాశి నుంచి మీనరాశిలోకి మారుతున్నాడు. ప్రతి రాశికి కూడా. అలాగే ఈ యొక్క గురుడు మిథున రాశిలోకి ఇప్పుడు వృషభ రాశిలో ఉన్నాడు. ఆయన మే 14, 2025 సంవత్సరంలో మనకి మిథున రాశిలోకి మారుతున్నాడు. అలాగే తర్వాత మళ్ళీ అదే గురుడు కర్కాటక రాశిలోకి అక్టోబర్ 18, 2025 సంవత్సరంలో మనకి మారుతున్నాడు. అలాగే గురుడు మిథున రాశిలోకి వక్రించి డిసెంబర్ 5, 2025 సంవత్సరంలో వెనక్కి వస్తున్నాడు, వక్రిస్తున్నాడు. ఇక రాహు ఏం చేస్తాడు, మనకి ఇప్పుడు మీనంలో ఉన్నాడు, ఆయన కుంభంలోకి మే 20, 2025 సంవత్సరంలో రాహువు కుంభరాశిలోకి వస్తాడు. కన్యారాశిలో ఉన్నటువంటి కేతుగ్రహము మనకి 2025 సంవత్సరంలో సింహరాశిలోకి వెళుతున్నాడు. సాధారణంగా మనము ఈ యొక్క సంవత్సరానికి ఉగాది సంవత్సరానికి పంచాంగ శ్రవణం చేస్తాం. రాశుల గురించి, వాటి గురించి, నక్షత్రాలు, బయట జరిగేటటువంటివన్నీ కూడా సమాజంలో ఉన్నటువంటివన్నీ చెప్పుకుంటాం. ఏ ఏ విపత్తులు జరుగుతాయి, ఏ భూకంపాలు వస్తాయా, ఇవన్నీ కూడా చెప్పుకుంటాం. కాబట్టి అయితే నూతన సంవత్సరము 2000 ఇంగ్లీష్ సంవత్సరాది ఇది. సో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు 2025లో జరిగేటటువంటి ఈ మొత్తము ఈ 12 రాశుల వారికి కూడా జరిగేటటువంటి అన్నీ కూడా మనం విడివిడిగా మనం చెప్పుకుందాం. ధనుస్సు రాశి వారికి ఇప్పుడు బాగుంటుంది. మనకి గురుడు మొన్నటిదాకా షష్ఠ స్థితిగతుడైనటువంటి గురుడు మనకి మిథున రాశిలోకి మే 14 తర్వాత వస్తున్నాడు. దానివల్ల ధనుసు రాశి వారు గతంలో చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో వీళ్ళు ఎదుగుదల అనేటటువంటిది ఉంటుంది. ధనం బాగా వస్తుంది. తర్వాత వ్యాపారాలలో బట్టల వ్యాపారాలు, స్వీట్ల వ్యాపారాలు, లిక్విడ్స్ వ్యాపారాలు, తర్వాత పబ్స్, రెస్టారెంట్స్, ఇలాంటి బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఎవరైనా చిన్నవాడు టీ స్టాల్ ధనుస్సు రాశి వాడి కనుక పెట్టుకున్నట్లయితే వాడు కుబేరుడు అవ్వడం గ్యారంటీ, అందులో డౌట్ లేదు. ఆ విధంగా అంటే ఇప్పుడు గురుగ్రహం అలా చేస్తుందన్నమాట. బాగుంది. తర్వాత ఆలోచనలో కూడా వీళ్ళకి మంచి పనులు చేయాలి అనేటటువంటి ఆలోచనలు జరుగుతాయి. కానీ ఒక్కటే మైనస్ ఏంటంటే వీళ్ళు గతంలో వీళ్ళ జీవితంలో వచ్చినటువంటి స్త్రీ మళ్ళీ వీళ్ళని వెతుక్కుంటూ వస్తుంది. అందువలన ఇబ్బందుల పాలు, మరి భార్య ఊరుకోదు కదా, అందువలన డెఫినెట్గా గొడవకి వీళ్ళు బయటపడిపోవడం గ్యారంటీ అనమాట. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారు విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు. ఇంతవరకు మేము మా బిల్డింగ్లు కొనట్లేదండి, మా రియల్ ఎస్టేట్లో మా స్థలాలు 100 దగ్గర వరకు వచ్చి పోతున్నాయండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళదే తప్పు, రేట్లు ఎక్కువ పెట్టేశారు, ప్రజలు కాదు, అయినా సరే మళ్ళీ బాధపడిపోతారు. అటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త రిలీఫ్ అనేటటువంటిది వస్తుంది, కొంటారు. అలాగే కాంట్రాక్టర్స్ ఉంటారు, గవర్నమెంట్ కాంట్రాక్టర్స్, వీళ్ళు బిల్స్ అన్నీ కూడా వీళ్ళకి పాస్ అవుతాయి. ఇంతవరకు పాస్ కాకుండా ఉన్నటువంటివి. ప్రభుత్వ పనులన్నీ కూడా స్టాగ్నెంట్గా ఉండిపోతాయి, స్టిల్గా జరగకుండా. అటువంటి పనులన్నీ కూడా కదులుతాయి. ప్రభుత్వంతో అనుసంధానం, ప్రభుత్వ ఉద్యోగస్తుల సహకారం, వీళ్ళంతా కూడా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఈ యొక్క నెలలో, ఈ సంవత్సరంలో జరుగుతుంది. ఇక సినిమా ఫీల్డ్ హీరోస్ వీళ్ళు ఉంటారు కదా, హీరోయిన్, వీళ్ళు తీసినటువంటి సినిమాలు సక్సెస్ అయిపోతాయి, మంచి పేరు ప్రతిష్టలు వచ్చేస్తాయి. ఈ ధనుస్సు రాశి వాళ్ళ యొక్క జాతక ప్రభావం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కాషాయ బట్టలు వేసుకొని ఎవరైనా వెళుతున్నారు అనుకుందాం, వెళ్ళిపోయి నమస్కారం పెట్టేసి వాళ్ళు కూడా పోతారన్నమాట. అంటే భక్తి ఎక్కువ, పెద్దలు ఎక్కువ దీని పట్ల. దీన్ని కన్స్ట్రక్టివ్గా వీళ్ళు కనుక చేసుకోకపోతే వీళ్ళు నష్టపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే అండి ఇప్పుడు విద్యార్థులకి విదేశీయానం అంటూ ఉందంటారా, వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి? అది కామన్ అయిపోయింది ఇప్పుడు. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మనకి రాహు సింహరాశిలో ఉన్నాడు. అందువలన భాగ్యములో ఉన్నటువంటి రాహు పంపుతాడు, డెఫినెట్గా వెళ్తారు. కాబట్టి వీళ్ళంతా కూడా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు
కోరుకున్న యూనివర్సిటీస్లో రాకపోయినా ఏదో ఒక యూనివర్సిటీలో వస్తుంది. కోరుకున్న సీట్లు రాకపోయినా ఏదో ఒక కోర్సులో రావడం అనేటటువంటిది వీళ్ళకి జరుగుతుంది. అయితే అండి ఇప్పుడు వివాహ విషయానికి వస్తే ప్రయత్నాలు చేసుకున్న వాళ్ళకి ఈ సంవత్సరంలో అయ్యే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ధనుసు అవుతుంది. రాశి వారికి. ధనుసు రాశి వాళ్ళకి ప్లేస్ మారింది కాబట్టి మనకి డెఫినెట్గా వీళ్ళకి అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 మధ్యలో ఈ బ్యాచ్ ఎంతమంది పెళ్లి కాని ప్రసాదులు ఉన్నారో అంతమందికి కూడా పెళ్ళిళ్ళు టపటపా అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే అండి ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉండొచ్చు అంటారు? పెండింగ్ లో ఉన్న కేసులు ఉంటాయి కదా వాటికి సంబంధించి. పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సక్సెస్ అయిపోతారు. వీళ్ళకి అనుకూలంగా తీర్పు రావడం అనేటటువంటిది జరుగుతుంది. గురుగారు ఇప్పుడు ధనుసు రాశి వారికి సంబంధించి ఆరోగ్య విషయంలో ఏ విధంగా ఉంటుందంటారు? వీళ్ళకి యూరినరీ ట్రాక్ట్ ప్రాబ్లము, యూరినరీ ఇన్ఫెక్షన్స్ ప్రాబ్లము, బ్లడ్ మెన్స్ట్రల్ సైకిల్లో ఉన్నటువంటి లేడీస్కి ఈ అటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ధనుసు రాశి వాళ్ళు ఆయాసంకి ఎక్కువ గురవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరంలో ముఖ్యంగా చర్మ వ్యాధులు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ చిన్న చిన్నవే, పెద్ద డేంజరస్ వ్యాధులు ఏం కాదు. కాబట్టి మిగతా అన్నిటిని రాహు కాపాడతాడు. కాబట్టి ఈ వ్యాధుల కోసం మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. అయితే అండి రాశి వారికి సంబంధించి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది? ఈ రాశి వారు మనము అర్ధాష్టమ శని జరుగుతున్నాడు, పంచమ రాహు ఉన్నాడు కదా, మనకి అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మళ్ళీ మనకి శని ఏమో పంచమంలోకి వెళ్ళి రాహు ఏమో 4వ ఇంట్లోకి వస్తున్నాడు ఇప్పటి నుంచి మే 20 నుంచి. కాబట్టి రాహు జపం చేయాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయాలి. అలాగే శనికి మనం ఏం చేయాలా, శని జపం చేయాలా, శని స్తోత్రాలు చేయాలా. చేసిన తర్వాత కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8:10కి మనం దానం చేయాలి. అంతేకాకుండా మనం రాహుకి అమ్మవారిని దుర్గాదేవిని కానీ, శనికి ఆంజనేయ స్వామి వారిని కానీ, వెంకటేశ్వర స్వామిని కానీ, లేదా ఓం శనేశ్వరాయ నమః అంటూ ఈ యొక్క నవగ్రహాల దేవాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ మనకి ఆ నువ్వుల నూనెని ఆయన పైన వేసుకున్నట్లయితే చాలా బాగుంటుందమ్మా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని కూడా వీళ్ళల్లో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళకి లభిస్తాయి. మంచి పరిహారం తెలియజేస్తారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.